అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది. దాదాపు 2 నెలల నుంచి వాయిదా వేసుకుంటూ ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో గత 5 సంవత్సరాలుగా ఈ మున్సిపాలిటీలో ఏమీ జరగనట్లు, కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వమే అభివృద్ధి చేయాలని చెప్పి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ మాట్లాడడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను మున్సిపాలిటీ నాయకులకు కానీ లేకుంటే ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఒకటే స్పష్టంగా అడుగుతాను. దాదాపు 1000 కోట్ల రూపాయలు పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం, ఈ పట్టణ సుందరీకరణ కోసం ఖర్చు చేయడం జరిగింది. ఈ కోట్ల రూపాయల డబ్బు ఎక్కడికి పోయిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సుందరీకరణ కోసం అని చెప్పి 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఎక్కడి వేసిన గొంగలు అక్కడే ఉంది. దాదాపు ఇంకా ఈ పట్టణంలో సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలంటే దాదాపు 125 కోట్ల రూపాయలు కావాల్సిన దుస్థితి ఉంది. అంటే ఈ నియోజకవర్గం శాసనసభ్యులు ముఖ్యమంత్రిగా ఉండి కూడా 5 సంవత్సరాల్లో సిమెంట్ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వేసుకోకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వెయ్యాలా, మా దగ్గర లైట్లు వేసుకోవాలన్నా, మోటార్ రిపేర్ చేసుకోవాలన్నా 5,000 రూపాయలు డబ్బులు కానీ ఖర్చు చేసే దుస్థితి లేదని చెప్పి మాట్లాడుతున్నా అంటే చాలా సిగ్గుగా ఉంది. ముఖ్యంగా రింగ్ రోడ్ చుట్టూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైట్లు వేశారు. నేను మా ఇంటికి సంబంధించిన ఇంటి పన్ను 6,300 రూపాయలు మేము ఇంటి పన్ను కడితే సంబంధిత బిల్ కలెక్టరు జమ చేయలే. అంటే నా పరిస్థితి ఒక శాసన మండలి సభ్యునిగా తెలిస్తే మేము ఇబ్బంది పడతాం కదనే ఆలోచన కూడా లేకోకుండా మున్సిపాలిటీ సిబ్బంది, మున్సిపాలిటీ యంత్రాంగము భయము భక్తి ఏమీ లేకోకుండా పులివెందుల పట్టణంలో ఉండే ప్రజలు కట్టే పన్నులను జమ చేయకోకుండా పోతా ఉన్నారంటే ఎంత అవినీతి జరుగుతూ ఉందో అర్థమవుతుంది. ఈరోజు మున్సిపల్ సమావేశంలో నేను అడిగితే మాకు తెలియదంటున్నారు. ఇట్లా నా మాదిరి బాధితులు, మా కుటుంబ మాదిరి బాధితులు, మా దగ్గర డబ్బులు వసూలు చేసుకున్న వాళ్ళు ఎన్ని వేల మంది ఈ పట్టణంలో ఉన్నారో అర్థం కాలే. ఈ సందర్భంగా పులివెందుల మున్సిపాలిటీ ఉండే గృహ యజమానులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దొంగ రిసిప్ట్లు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి నేనే సాక్ష్యం. మీరు కూడా మీరు కట్టిన పన్నులు కడుతున్నారా లేదా, ఆ రిసిప్ట్లు కరెక్టా కాదా అని చెప్పి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవడమా, లేకపోతే మున్సిపల్ కార్యాలయం దగ్గరికి వచ్చైనా మీరు పరీక్షించుకొని వాటి వాస్తవాలు తెలుసుకొని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. ఒకవేళ మీరు కట్టిన డబ్బులు కట్టకపోతే ఎవరైతే మీ దగ్గర ఏ బిల్ కలెక్టర్ వసూలు చేశాడో ఆ బిల్ కలెక్టర్ పైన ఫిర్యాదు చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా లైట్ల నిర్వహణకు సంబంధించి కూడా అనేక మంది సిబ్బంది ఉన్నారు 10ల సంఖ్యలో. వాళ్ళు కూడా సక్రమంగా డ్యూటీలు చేయలేని పరిస్థితి. వాళ్ళందరూ సక్రమంగా డ్యూటీలు చేస్తే ఊర్లో వీధి దీపాల మీరు ఆ కాంట్రాక్టర్లతో పనులు చేయించండి. గృహాలు మంజూరైన తర్వాత బిల్లులు చెల్లించే బాధ్యత మాది. కాబట్టి బాధ్యతగా అందరం కూడా బాధ్యతగా పనిచేద్దాం. పులివెందుల పట్టణ అభివృద్ధి కోసం, ఈ పులివెందుల మున్సిపాలిటీలో ఉండే ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.